రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో హీట్ ను పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లు పోటీ పడి మరీ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను అసమర్థతను తెలియజేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం మరింత పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ నరసింహరావు అప్డేట్స్ అందించడానికి అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. మరొకవైపు సచివాలయం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజేష్, ఏంటి సచివాలయం వద్ద ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? మరొకవైపు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే ఏర్పాట్లకు సంబంధించి ఏంటి వివరాలు, ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాబట్టి గడిచినసారి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ఆడంబరంగా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఇప్పటికే పార్టీ పెద్దలందరికీ కూడా ఆహ్వానం అందించారు. ముఖ్య అతిథిగా సోనియా గాంధీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైట్ చేసింది. రేపు ఉదయం 7 గంటలకు పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటలకు ట్యాంక్ బండ్ పైన ముగుస్తాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 50,000కు పైగా మంది వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలను కావచ్చు, కవులను, కళాకారులను, తెలంగాణ ఉద్యమం కోసం పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని విస్మరించింది. కాబట్టి ఆ తప్పులను పునరావృతం కాకుండా ఆ అంశాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాజచిహ్నంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో ఈ 2 కార్యక్రమాలు రేపు ఉదయమే ఉండాల్సింది ఉండగా ఇందులో తెలంగాణ రాజచిహ్నానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా దాదాపు 400కు పైగా అప్లికేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. సో వాటన్నిటిని కూడా పరిశీలించి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతరత్ర రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుని రాజముద్ర అంశంలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక జై జై హే తెలంగాణ జననీ జయకేతనటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అందశ్రీని అడగలేదు, సంప్రదించలేదు. అందశ్రీ లాంటి అనేక మంది కవులను బీఆర్ఎస్ ప్రభుత్వము అగౌరవపరిచింది. కాబట్టి అలాంటి అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. రేపు ఉదయం జరగబోతున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ ప్రసంగం ఉండేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక షెడ్యూల్ ఖరారు చేసింది. దాంతో పాటుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి 1500 మంది కుటుంబాలందరినీ కూడా రేపు జరగబోతున్నటువంటి ఒక సమావేశం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ సోనియా గాంధీ చేత సత్కరించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.